హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? యూట్యూబ్ ఛానల్లో జయ అని ఒక ఆమె చేస్తుంది కదా ఫ్రెండ్స్. తను ఎంత ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటూ చండాలంగా అసలుకి ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. ఒక లైకుల గురించి ఒక సపోర్ట్ కోసం ఎక్స్పోజింగ్లు ఇచ్చుకుంటూ వీడియోలు చేయమంటున్నారా? అసలుకి ఆమె ఎంత బాగుంటుంది. ఇంకా నిండుగా బట్టలు వేసుకొని మంచిగా చేయొచ్చు కదా వీడియోలు. ఎందుకు అట్లా చండాలంగా చేస్తుంది? జయ, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఉండాలి చెప్పు. చేస్తున్నావు, వీడియోలు చేస్తున్నావు, చెయ్యి. లైకులు వచ్చే రోజు వస్తాయి, సపోర్ట్ వచ్చినప్పుడు వస్తాయి. అంతేగాని నీ ఎక్స్పోజింగ్లు చూపించి లైకులు తీసుకోవాలి, సపోర్ట్ చేయాలని అట్లా చేయమాకు జయ. నువ్వేమని అనుకో, నీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, అది గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఏమి జరిగేది ఒక పక్క చూసుకుంటూనే నువ్వు వీడియోలు ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నావు. అది ఎంత చండాలంగా చేస్తున్నావు అంటే అంత చండాలంగా చేస్తున్నావు. నీకు ఇరుగు పొరుగు ఎవరు చెప్పేవాళ్ళు లేరా? నీ ఇంట్లో చెప్పేవాళ్ళు లేరా? నేను అసలు ఏంది ఆ ఎక్స్పోజింగ్ ఏంది చెప్పు. అసలు ఎంత చండాలంగానా? యూట్యూబ్లో నువ్వు చేస్తున్నావు అని ఇంక అందరు అంతే చేస్తారని నీ ఒక్క దాని వల్ల అందరికీ అంతే బ్యాడ్ కామెంట్లు వస్తాయి. అందుకే దయచేసి నువ్వు అలాంటి ఎక్స్పోజింగ్లు చేయి మాకు. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి పిల్లల గురించి ఆలోచించు. నీ పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. సరే, మగపిల్లగాడు అంటే పక్కన పెట్టు, ఆడపిల్ల ఉంది. రేపు ఆడపిల్లని మొహం పట్టుకొని అడుగుతారు. యూట్యూబ్ అంటే అందరికి వెళ్తాయి కదా వీడియోలు. ఆ పిల్లని పట్టుకొని మొహం మీదే అడిగితే ఎంత చండాలంగా ఉంటుంది. ఇల్లు ఇస్తారా హాస్టల్లో ఆ అమ్మాయికి? చెప్పు. నీకు మీ అమ్మ లేదా చెప్పటానికి? ఇంట్లో చెప్పటానికి లేదా? వీడియోలు చేసుకున్న దానివి నీట్గా చేసుకో, మేము వద్దన్నట్లే. కానీ నువ్వు చేసేదానివి నీట్గా చేసుకో. వీడియోలు చండాలం చేయం మాకు యూట్యూబ్లో. అలాంటి వాళ్ళని ఆఫ్ చేయమని ఒక పక్క ఫైటింగ్లు అవుతుంటే నువ్వు ఇంకా ఈ ఎక్స్పోజింగ్లు ఇచ్చుకుంటే నీ చండాలపు వీడియోలు ఏంది? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అయినా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎంత నిండుగా వేసుకుంటారు చెప్పలేదా చర్చిలో నీకు? జయ, నువ్వు చర్చికి పోతావు కదా ఆదివారం. అంత మాత్రం జ్ఞానం లేదా నీకు? చర్చికి పోయినప్పుడు అందరు ఎట్లా వస్తారు? నిండుగా కప్పుకొని వస్తారు. నువ్వు ఏం చేస్తున్నావు? దేవుణ్ణి నమ్ముకుని ఒక పక్క ఆ ఎక్స్పోజింగ్ అవసరమా? లైకులు వచ్చినప్పుడు వస్తాయి, కానీ ఇంత చండాలంగా లైకులు రావాలి, సపోర్ట్ చేయాలని ఎక్స్పోజింగ్ చూపించాలని అనట్లేదు. గుర్తుందా? ఇంకోసారి అలాంటివి చేయమాకు ప్లీజ్.